చెప్తాను. విద్యా బుద్ధి అవిద్యాయాం అజ్ఞానాత్తాత జాయతే బాలో అగ్నిం కిం నా ఖద్యోతం అసురేశ్వర మన్యతే. బాలో అగ్నిం అగ్నిం కిం, అక్కడ కొన్ని పుస్తకాల్లో నఖద్యోతం అని పడి ఉంటుంది. దాన్ని అలా విడదీసుకోవాలి, అలా విడదీయాలి. నఖ అంటే గోల్డ్ అండి, నఖం అంటే గోరు. ఇక్కడ గోరుకొను ఇక్కడ సంబంధం లేదు దానికి. బాలో అగ్నిం కిం నా ఖద్యోతం, నా అంటే ఏమిటంటే అవదా కాదా అని అర్థం. ఏమిటి బాలో అగ్ని అంటే బాలుడు, అగ్నిం కిం నా ఖద్యోతం అంటే, ఖద్యోతం అంటే మినుగు పురుగు అండి. అంటే మినుగు పురుగును చూచి అజ్ఞానుడు, జ్ఞానం లేనటువంటి వాడు అగ్ని అనుకోకుండా అసురేశ్వర నా మన్యతే, నా మన్యతే అంటే ఏమిటి, అలా అనుకోకుండా ఉంటాడా అంటే ఏమిటంటే మినుగు పురుగును చూచి అంటే చాలా అల్పమైన విషయాన్ని చాలా ఖద్యోతం అంటారు. ఖద్యోతం అంటే మినుగు పురుగు, మినుగుడు పురుగు. అంటే దీని సారాంశం ఏమిటంటే మనం ఒక అల్ప విషయాన్ని చాలా గొప్పగా భావించడం. అగ్నికును మినుగుడు పురుగుకి, ఆ మినుగుడు పురుగు నుంచి వచ్చేటువంటి కాంతికి చాలా వ్యత్యాసం అండి. అది క్షణికమైనటువంటిది, అందులో అంత ప్రకాశవంతమైనది కాదు, కొంత ప్రకాశవంతమైనది. కానీ అగ్ని అటువంటిది కాదు. కానీ అజ్ఞానవంతుడు అది దూరంగా ఏదో మంటలు మండుతుందేమో అని మనకు కూడా అనిపిస్తుంది. ఎప్పుడైనా చూసినప్పుడు మనం పల్లెటూరులా పోయినప్పుడు ఊరి బయట నుంచి లోపలికి వస్తుంటే, ఊర్లోకి నడిచి వస్తుంటే, ఇవన్నీ సాధారణంగా పొలాల పైన కనబడేటువంటి దృశ్యాలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే మినుగుపురులు అది మనకి కొత్త కాబట్టి ఆశ్చర్యంగా ఉంటుంది. రోజు ఊరు నుంచి ఊరు బయటకు వచ్చే వాళ్ళకి అది పెద్ద కొత్త అనేది. కానీ మనలాంటి ఎప్పుడో ఒకప్పుడు పోయినప్పుడు అంటే మనం అజ్ఞానంతో ఉంటాం ఆ విషయంలో. అందువల్ల మనమేమనుకుంటాం, అదేదో పెద్ద అగ్ని అక్కడ ఉందేమో అనుకుంటాం. అంటే ఏమిటంటే అవిద్యను విద్యగా భావించేటువంటి విషయం. అంటే ఏమిటి, మనం రోజు ఏదేదో చదువుతున్నాము, ఏదేదో తెలుసుకుంటున్నాము, ఏదో ఉపయోగిస్తున్నాము. ఉదాహరణకి మనం శాస్త్రపరంగా అంటే సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. వాటిని అన్నిటిని కూడా మనం ఉపయోగిస్తూనే ఉన్నాము. ఉదాహరణకి మన జూమ్ మీటింగ్, పాతకాలంలో ఇవన్నీ లేవు. వస్తే శిష్యులు వచ్చి ఎదురుగా కూర్చుంటే గురువు గారు ఏదైనా 4 మాటలు చెప్తే మళ్ళా ఎదురు తిరగకుండా వినేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, మర్చిపోయేవాళ్ళు. కానీ ఈరోజు అలా లేదు. గురువు గారు చెప్పింది మళ్ళా దాన్ని రికార్డు చేసుకొని మళ్ళా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు విని దాంట్లో ఏదైనా దోషాలు ఉన్నాయా, మంచి మాటలు ఉన్నాయా అని విని సౌకర్యం కూడా ఈ రోజులో ఉంది అనమాట. అంటే గురువు గారి సమక్షంలో చెప్పిన మాట మర్చిపోవడము, జ్ఞాపకం ఉంచుకోవడం అనేది మన జ్ఞాపకశక్తి బట్టి ఉంటుంది. కొన్ని విషయాలు జ్ఞాపకం ఉంటాయి, కొన్ని వేరే విధంగా అర్థం చేసుకునే ఉన్న కూడా ప్రమాదాలు కూడా ఉన్నాయి. గురువు గారు ఒకటి చెప్పుంటారు, నువ్వు వేరుగా అర్థం చేసుకుని దీన్నే ఇలా చెప్పారు గురువు గారు, ఇటువంటి కానీ ఇప్పుడు అవన్నీ లేవన్నమాట. మళ్ళా చూసుకోవచ్చు. మనం ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాము, ఇవన్నీ చేసుకుంటున్నాము, కానీ ఇవన్నీ అవిద్య కింద లెక్క. అవిద్య అంటే ఏమిటి, అసలు విద్య అంటే ఏమిటి? భగవంతుడి గురించి తెలుసుకోవటము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు ఉన్నాము ఇక్కడ, మళ్ళా ఎక్కడికి పోవాలి, ఏమిటి, మనం ఆ పోయేదానికి మార్గాలు ఏమిటి, చివరికి మనం ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి చేరుకునే సులభమైనటువంటి మార్గం ఏమిటి, ఆ దైవాన్ని చేరుకునే మార్గం ఏమిటి, మరలా ఈ జనన మరణాలు లేకుండా ఎలా చేసుకోవాలి ఏమిటి, వాటి గురించి మనం జ్ఞానాన్ని సంపాదించుకోవటమే అసలైనటువంటి విద్య. అది కాకుండా ఇవన్నీ మనం చేసుకునేది ఎందుకంటే జన్మించిన తర్వాత మనం సౌకర్యవంతంగా జీవించాలి అనేటువంటి ఒక దురాశతో ఏర్పరచుకున్నటువంటి ఇవన్నీ లేనప్పుడు జీవించలేదా మనుషులు? మనం జీవించాము, ఒక 20 సంవత్సరాల ముందు ఇవన్నీ లేవు, ఎంతో హాయిగా జీవించాము. ఎవరు కూడా ఎటువంటి మానసిక అశాంతి గురి కాలేదు, హాయిగా జీవించాము. మనిషి ఎదురుగా ఉంటే మాట్లాడుకున్నాము, సంభాషించుకున్నాము. వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు 2 కన్నీరు గుట్లు వదిలాము, మళ్ళీ ఎప్పుడు చూసుకుంటాము అని. కొంతకాలం అయిన తర్వాత మళ్ళా కలిసినప్పుడు ఆనంద బాష్పాలు రాల్చాము, అబ్బా కలుసుకున్నామని. ఇవన్నీ అంటే ఉద్వేగాలు చాలా తక్కువ. కలుసుకున్నప్పుడు ఉద్వేగం ఉండేది, ఆ తర్వాత ఏమైంది ఏమిటి అనేది మనకు తెలియదు. ఆ రోజుల్లో హాయిగా జీవించాము. అంటే ఇవన్నీ కూడా అవిద్య అన్నమాట. ఈ విద్య కాదు, నిజమైన విద్య కాదు. ఇవన్నీ మనం ఏర్పరచుకున్నది మన సౌకర్యం కోసం. అలాగే ఈ అవిద్య అయినటువంటి మినుగు పురుగులను చూచి విద్య అయినటువంటి అగ్నిగా భావిస్తాడు
అవిద్యావంతుడు అంటే విద్య లేనటువంటి వాడు. ఇది దీని యొక్క తాత్పర్యం అన్నమాట. బాలో అగ్నిం కిం నా ఖద్యోతం అసురేశ్వర మన్యతే. అనుకోకుండా ఉంటాడా? అనుకోడు. ఎందుకంటే వాడికి జ్ఞానం లేదు. ఇదే శాశ్వతం అనుకుంటాడు, ఈ ఆనందమే శాశ్వతం అనుకుంటాడు అనమాట. అది కూడా మనం కూడా అనుకున్నాం ఇన్ని రోజులు. తర్వాత తర్వాత నెమ్మదిగా మనం పరిపక్వత వస్తుందన్నమాట. జ్ఞానోదయం అంటాం, అది అవుతూ ఉంటుంది. నెమ్మదిగా వయసు పెరిగే కొద్దీ మన బుర్రలో మార్పు వస్తూ ఉంటాయి, ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అడుగులు ఇంకా నెమ్మదిగా పడుతూ ఉంటాయో మన చివరి గడియలకు, అప్పుడు ఈ జ్ఞానం అనేది ఏర్పడుతుంది అనమాట. అంతవరకు ఇవన్నీ కూడా మనం ఇదే విద్య అనుకుంటాము, ఇదే కౌశలం అనుకుంటాము. అన్నీ కూడా ఇవన్నీ ఉదర పోషణ కోసం చేసేటువంటి పనులేండి, వేరేమీ లేదు. మనం ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నామో 30-40 సంవత్సరాలు ఒక బానిస అంటే బానిస కాకపోవచ్చు, కానీ ఉదర పోషణార్థం ఏవేవో చేస్తూ ఉంటాం, అనేక విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఉదర పోషణ అంతే. మన పొట్టను పోషించుకోవాలి. మనదే కాదు, మనపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులను పోషించాలి. ఇవన్నీ ఒక సంఘంలో ఏర్పరిచిన కట్టుబాట్ల మధ్యలో జీవిస్తాం అన్నమాట. ఆ తర్వాత జ్ఞానోదయం అవుతుంది. ఇవన్నీ ఎందుకు అసలు అనేటువంటి జ్ఞానోదయం, అవి విద్య, అసలైన విద్య అదే అనమాట. అదే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం అంట. విద్యా బుద్ధి అవిద్యాయాం అజ్ఞానాత్తాత జాయతే బాలో అగ్నిం కిం న ఖద్యోతం అసురేశ్వర మన్యతే. కానీ తత్కర్మ యత్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ అపరం కర్మ విద్య అన్యా శిల్ప నైపుణం. ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పిన విషయాన్నే ఈ శ్లోక రూపంలో చెప్తున్నాడు. ఏమిటి? బంధహేతు కాని కర్మయే కర్మ అనబడుతుంది. బంధహేతు కాని కర్మ అంటే ఏమిటి? తత్కర్మ ఎన్న బంధాయ అంటే శోభనము మేలును కలిగించేది అయిన దాన్ని పొందడం కోసము యత్నం చేయాలి అని ఏది చెప్పబడిందో అదే శోభన కర్మ మొదలైనదని వివరిస్తున్నాడు. ఏమని? తత్కర్మ అని. అపరం అంటే ఏమిటి? రెండవది అయిన కర్మ అనగా అర్థం ఏమిటి? ధనము కామముల గురించి చేసే కర్మ. ఆయాసాయ, ఆయాసం అంటే ఏమిటి? శ్రమను. ఆయాసాయ అంటే శ్రమను పొందడం కొరకే. అన్య అవిద్య, మరి ఒక విద్య అర్థశాస్త్రాదులు ఉన్నవి, శిల్ప నైపుణ్యము, ఐంద్రజాలికులు అంటే గారడీ వాండు మొదలైన వారి యొక్క శిల్ప విద్య వలె నేర్పు మాత్రమే. అంటే కారణం ఏమంటే అది తుచ్చము, శూన్యము కావడమే. తుచ్చం అనగా యథార్థానికి అది లేకపోవడమే. గారడీ వాడు నాణాలను సృష్టిస్తాడనమాట, కానీ అవి కొన్ని మాత్రమే, ఎక్కువ కాలం ఉండబోవు. ఉన్నట్లు చూపడం, ఒక కనికట్టు చేతి వాటం నిజము కాదు కనుక. కాబట్టి ఏ కర్మ సంసార బంధనమును మరింతగా బిగుసుకపోకుండా చేస్తుందో అది నిజమైన కర్మ, అదే నిజమైనటువంటి కర్మ. తత్కర్మ యత్ న బంధాయ, తత్కర్మ యత్ న బంధాయ సా విద్యాయ విముక్తయే. తత్కర్మ యత్ న బంధాయ. న బంధాయ అంటే ఏమిటి? బంధాయ అంటే బంధించడం. నా బంధాయ అంటే ఏమిటి? ఇంకా ఎక్కువ బంధించకుండా ఏదైతే విద్య ఉన్నదో తత్కర్మ యత్న విద్యాయ బంధాయ సా విద్యాయ విముక్తయే. నిజమైన విద్య ఏమిటి? సా విద్యాయ విముక్తయే. విముక్త అంటే మోక్షానికి ఉపయోగించే విద్యయే విద్య అనబడుతుంది అనమాట. ఇతర కర్మ వృధా ప్రయాసం కొరకే. ఆయాసాయ అపరం కర్మ. వేరే కర్మ అన్నీ కూడా వృధా ప్రయాసం కొరకే, వృధా ప్రయాసం కొరకే. విద్య అన్య శిల్ప నైపుణం. ఇతర విద్య కేవలం శిల్ప చాతుర్యం కొరకే అన్నమాట, వేరేమీ లేదు అది. కాబట్టి ఏ కర్మ సంసార బంధమును మరింతగా బిగుసుకుపోకుండా చేస్తుందో అది నిజమైనటువంటి కర్మ. ఏ విద్య ముక్తిని కలిగిస్తుందో అది విద్య. ఇందుకు వేరుగా ఉండే కర్మ తాత్కాలిక ప్రయోజనము, ధనము మొదలైన వాటిని సంపాదించుకునేందుకు చేసేటువంటిది కర్మ అనిపించుకోదు. ముక్తిని అందించని విద్య కేవలము ఆయా వస్తువులను సృష్టించడంలో చూపే నేర్పు వంటిదే. ఇవి ఆయాసాన్ని మాత్రమే కలిగించు. ఆయాసం అంటే ఏమిటి? కష్టాన్ని మాత్రమే కలిగిస్తుంది. ఇవన్నీ సరైనటువంటిది అనమాట. ఏదైతే ఇప్పుడు చెప్పబడిందో అది మనం ప్రతిరోజు కూడా మన జీవన విధానంలో మనం అనుభవించేటువంటి విషయాలే అనమాట. ఇవన్నీ కూడా ఎన్నో నేర్చుకుంటున్నాం, ఎన్నో కష్టపడుతున్నాం. చివరికి మీరు ఇంతగా శరీరాన్ని కష్టపడుతున్నాం, ఇంతగా మానసిక క్షోభకు గురవడం ఎందుకు? అంతా కూడా శిల్ప నైపుణం అంటే ఏమిటి? మనకు ఉన్న విద్యను మనం నేర్చుకున్నట్టు దాన్ని ఇంకా కొద్దిగా నైపుణ్యం అంటే ఏమిటి? దాంట్లో పారంగతులు అవటం అన్నమాట. కష్టపడి చదువుకుంటా ఏదో చేస్తూ ఉంటాం. 60 దాటింది, 70 దాటింది, అయిపోయింది. ఇంకా మొత్తం ఇంకా చేసిందంతా కూడా పెద్దగా అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మీకు అనిపిస్తుంది, ఏం చేసాం అసలు మనం? ఎందుకు ఈ తాపత్రయపడ్డాం? ఏమి
మనం ఏం సంపాదించాం, ఏమీ లేదు చివరికి అనేటువంటి భావన. అప్పుడు ఆ భావన ఏదైతే ఉందో దాని నుండి మీరు నేర్చుకున్నట్టు విద్యని అసలైనటువంటి విద్య. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. తత్కర్మ ఎన్న బంధాయ సా విద్యాయ విముక్తయే ఆయాసాయ అపరం కర్మ విద్య అన్య శిల్ప నైపుణం. తదేతద్ అవగమ్యాహం తత్ ఏతత్ అవగమ్య అహం అసారం సారముత్తమం నిశామయ మహాభాగ ప్రణిపత్య బ్రవీమితే. కాబట్టి మహాభాగ, నీతి శాస్త్రాలలో వచ్చే సారాన్ని నేను సారరహితంగా తెలుసుకొని, తత్ ఏతత్ అవగమ్య అంటే ఏమిటి తెలుసుకొని, అహం నేను, తత్ ఏతత్ అవగమ్య అహం అంటే నేను, అసారం అంటే సారము లేని వంటిదిగా, సారం ఉత్తమం అంటే ఏమిటి నీతి శాస్త్రాల వల్ల వచ్చే సారాన్ని నేను సారము లేని సారరహితంగా తెలుసుకొని, నిశామయ ఉత్తమైన సారాన్ని నీకు శిరస్సు వంచి నమస్కరించి చెబుతున్నాను విను. నిశామయ నిశామయ మహాభాగ. నిశామయ అంటే వినమని. ఏమిటి? ప్రణిపత్య. అది కూడా శిరస్సు వంచి, మామూలుగా కాదు, నీకు శిరస్సు వంచి చెప్తున్నాను. ప్రణిపత్య బ్రవీమితే అంటే నీకు చెప్తున్నాను, ఆలకించు. నిశామయ అంటే ఆలకించు. అసలైన విద్య ఏమిటి? తదేతద్ అవగమ్యాహం అసారం సారం ఉత్తమం నిశామయ మహాభాగ ప్రణిపత్య భవీమితే. నీకు చెప్తున్నాను విను. ఏమని? ఇంత ముఖ్యమైన విషయాన్ని నేను అవగాహన చేసుకొని లోతుగా తలచి చూచి తక్కినదంతా సారము లేనిదని తలచి ప్రక్కకు తోసి ఉత్తమైన సారార్థమును చేజిక్కుంచుకొని చెప్తున్నాను. మహాభాగుడా, అదృష్టవంతుడా, నీకు మొక్కి వినిపించున్నానయ్యా, నా మాటను ఆలకించు. నా చింతయతి కో రాజ్యం, నా చింతయతి కో రాజ్యం, కో ధనం నా అభివాంఛతి తథాపి భావ్యమేవైతద్ ఉభయం ప్రాప్యతే నరైః తథాపి భావ్యమేవైః తత్ ఉభయం. తత్ ఉభయం అంటే రెండు. ప్రాప్యతే నరైః రాజ్యం పరిపాలించాలని ఎవరు అనుకోడండి. నా చింతయతికో రాజ్యం. ఈ రోజుల్లో కూడా మంత్రి పదవి దక్కించుకోవాలని, మంత్రి అయిన తర్వాత నెమ్మదిగా ముఖ్యమంత్రి, కనీసం ముఖ్యమంత్రి కాకపోయినా కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్కి సహాయకుడుగా అనమాట, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా. అది కూడా పొందామనుకోండి, తర్వాత ఎప్పుడెప్పుడు ఆ సీటు ఖాళీ అవుతా, రోజు ఆ సీటు పైనే ఉంటుంది వీడి దృష్టి. వాడి సీటు పైన దృష్టి ఉండదు, పక్క క్యాబిన్లో ఉన్న చీఫ్ మినిస్టర్ సీటు పైనే ఉంటుంది వాడి దృష్టి. ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు ఆ సీటు ఎలా ఆ సీటు పొందాలా అని చెప్పి, ఎలా ఆ సీట్లో ఆసీనుడు అవ్వాలని. కాబట్టి రాజ్యం పరిపాలించాలని ఎవడనుకోడు. నా చింతయతి కో. కో అంటే ఎవడు అంటే కహ అని. నా చింతయతి అంటే ఆలోచించడు. కహ ఎవడు? రాజ్యం. రాజ్యాన్ని ఎవడు ఆలోచించడు? కో ధనం నా అభివాంఛతి. అంతేకాదు, ధనం సంపాదించాలని కో నా అభివాంఛతి ఎవడు కోరడు. అందరూ కోరుకుంటారు డబ్బు సంపాదించని, ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. అంటే మనకి ధ్యేయం ఏంటంటే ఎంత డబ్బు ఉంటే అంత సుఖంగా ఉండగలుగుతాము అనేటువంటిది ధ్యేయం అన్నమాట మనది. ఆ ధ్యేయంతోనే మనం ఎప్పుడు పనిచేస్తుంటాం. కాబట్టి ఆ ధ్యేయం ఉన్నటువంటి వాడు ధనం సంపాదించాలని కోరుకోకుండా ఉంటాడా? ఉండడు. కాబట్టి ఎవడు కోరడు. అయినప్పటికీ ఇవన్నీ ఎలా సంభవిస్తుంది మనకి? తథా అపి అయినప్పటికీ భావ్యమేవైతద్ ఉభయం, ఆ రెండు కూడా ఎలా ప్రాప్యతే నరైః పూర్వకర్మ పుణ్యం వల్ల నరులకు రాజ్యం కానీ ధనం కానీ లభ్యాలు అవుతూ ఉంటాయి. భావ్యమేవ తత్ ఉభయం ప్రాప్యతే నరైః. కాబట్టి భావ్యం అంటే ఏమిటి? నీకు నిజంగా పూర్వకర్మ పుణ్యం వల్ల నరులకు రాజ్యం కానీ ధనం కానీ లభ్యాలు అవుతూ ఉంటాయి, మీరు ఎంత ప్రయత్నించినా కూడా. కానీ అందుకని మన ప్రయత్న లోపం ఉండకూడదు. ఎందుకంటే ప్రయత్న లోపం ఉన్నప్పుడు అది సిద్ధించకపోతే మనకి ఇంకా కూడా ఎక్కువ వేదన ఉంటుందండి. చాలా ఎక్కువ వేదన ఉంటుంది. ప్రయత్నం చేసి సంపాదించలేకపోయినా కూడా వేదన తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి పరీక్ష రాస్తున్నాము, ఏదో ఉన్నట్టుండి కొద్దిగా ఒక ప్రశ్నకు ఎక్కువ సమయం ఇచ్చేసాం సమాధానానికి. చివరి ప్రశ్న సులభంగా ఉన్నది కానీ సమయం లేదన్నమాట. కాబట్టి పేపర్ తీసేసుకున్నారు. ఇక్కడ మీ ప్రయత్న లోపం ఉన్నది. దానివల్ల ఒకవేళ మీరు మంచి మార్కులు రాకపోయినా, లేదు ఒక ఉద్యోగ పరీక్ష అనుకోండి, దాంట్లో మీరు ఉత్తీర్ణులయ్యే అవకాశం లేకపోయినా చాలా బాధపడతారు. ఎందుకంటే
ఇక్కడ లోపం ఉన్నది, ప్రయత్న లోపం ఉన్నది అనమాట. అది అన్ని విధాలుగా మీ ప్రయత్నం చేశారు, చాలా చక్కగా సమయానికి ముందుగానే పేపర్ పూర్తి చేశారు, అన్నీ చేశారు. కానీ దురదృష్టవశాత్తు మీకంటే కూడా బాగా రాసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నందువల్ల మీకు ఆ పోస్ట్ రాలేదు, ఆ పదవి రాలేదు, ఏదో జరిగింది. అయినా మీరు కొద్దిగా బాధపడతారు. ఏది కూడా మనిషి అపజయాన్ని సహించలేడండి, అపజయాన్ని సహించలేడు. అది ఒక మనిషిలో ఒక బలహీనత అనమాట. అది ఎంత అంటే దానివల్ల నీవు దాన్ని సాధించినందువల్ల పెద్దగా ప్రయోజనం లేనటువంటి దాన్ని కూడా నువ్వు సాధించలేకపోతే మనసులో బాధ ఉంటుంది, అపజయాన్ని పోతాడు మనిషి. అది చిన్న విషయం అయినా కూడా సరే. ఒక చిన్న కాంపిటీషన్లో మీరు పరిగెత్తారు, నలుగురితో కలిసి పరిగెత్తారు, కానీ ప్రైజ్ రాలేదు, అది కూడా మిమ్మల్ని బాధిస్తుందండి. కానీ అది మీ జీవితం పైన పెద్దగా ప్రభావం ఉండదు కాబట్టి మీరు, కానీ మనసులో మాత్రం అయ్యో వాళ్ళు జయించేశారు, మనం జయించలేకపోయారు అనేటువంటిది ఉంటుంది అనమాట. కాబట్టి కోధనం నా అభివాంచది. కానీ ఇవన్నీ ఎలా సిద్ధిస్తాయి? నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటావు. ప్రయత్న లోపం లేకుండా సిద్ధిస్తుందా అంటే ప్రయత్న లోపం లేకుండా చేసిన వాళ్ళందరికీ సిద్ధించదు. అక్కడ కూడా ఈ రెండూ కూడా ఏమిటి? రాజ్య పరిపాలితాన్ని కోరిక, ధనం సంపాదించేటువంటి కోరిక, ఈ రెండూ కూడా పూర్వకర్మ పుణ్యం వల్ల నరులకు రాజ్యం కానీ ధనం కానీ లభ్యాలు అవుతూ ఉంటాయి. అందుకని చెప్పి మనం ఊరికే ఉండలేము. సరే వచ్చినప్పుడు వస్తుందిలే, దైవ అనుగ్రహం ఉంటే అని కాదు. నీ ప్రయత్నం ఉండాలి. ఇక్కడ నీ ప్రయత్నం లేకపోతే ఏం జరుగుతుందని చెప్పుకున్నాం ముందుగానే. ప్రయత్న లోపం వల్ల ఏదైనా లభ్యం కాకపోయినచో నీ మనసుకు మానసిక వ్యథ ఇంకా ఎక్కువ, ఇంకొంచెం చదివి ఉంటే బాగుండేది, ఆ ఒక్క ప్రశ్న రాసుంటే అసలు అయిపోయేది దగ్గర, ఇలా చింతన వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రయత్న లోపం ఉన్నది. కాబట్టి అది లేదనుకుంటే అన్ని సక్రమంగా రాశారంటే మీరు ఉన్నా కూడా అది ఎక్కువ బాధించదన్నమాట. కాబట్టి తథాపి భావ్యమేతది ఉభయం. కానీ అన్ని ఈ రెండు కూడా ఎలా సంపాదించగలుగుతారు మీరు? రాజ్యం కానీ ధనం కానీ ఎలా లభ్యాలు అవుతాయంటే పూర్వకర్మ పుణ్యం వల్ల నరులకు రాజ్యం కానీ ధనం కానీ లభ్యమవుతుంది అనమాట. నచింతయతి కో రాజ్యం, ఇంకా రాజ్యాలు శ్రేష్టమైన ఫలములే అయినా కూడా వాటిని పొందడం కొరకు పుణ్యములు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కేవలం కంటికి కనిపించే దుష్టార్థముల కొరకు మాత్రమే కాదు, దుష్టార్థములు నిలుగడ కలవి కావు. ఈ విషయాన్ని ఈ 3 శ్లోకాలు చెప్తున్నామట. భాష్యం జరగబోయేది, కలగబోయేది, పూర్వజన్మలో చేసిన పుణ్యము ప్రకారం సిద్ధించబోయేది, ఆ రెండు కూడా రాజ్యము ధనమును ప్రాప్యతే లభిస్తుంది అన్నమాట. ఆ తరువాత మనకి ఈ విధంగా తప్పకుండా రాజ్యము ధనము రెండు సిద్ధించుతవి. సర్వయేవ మహాభాగ మహత్వం ప్రతిశోధ్యమా తథాపి పుంసాం భాగ్యాన్ని నా ఉద్యమా భూతిహేతవ. నా ఉద్యమా భూతిహేతవ. ఉద్యమం అంటే ప్రయత్నం అని అర్థం. అంటే మహాభాగా అందరూ గొప్పవారు కావాలని, ఐశ్వర్యవంతులు అవ్వాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సర్వయేవ మహాభాగ, సర్వ అంటే అందరూ, మహత్వం ప్రతి స ఉద్యమాహ, సో ఉద్యమాహ అంటే స ఉద్యమాహ కూడినటువంటి వారు దేంట్లో ప్రయత్నం దేనికి? మహత్వం అంటే ఏమిటి? ప్రతి ఒక్కరు కూడా సర్వయేవ మహాభాగ అందరూ గొప్పవారు కావాలని, మహత్వం అంటే గొప్పవారు కావాలని, ప్రతి స ఉద్యమాహ అంటే ఐశ్వర్యంతులు అవ్వాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తథాపి అయినప్పటికీ మానవుల సంపదలకు, తథాపి పుంసాం అంటే మానవుల భాగ్యాన్ని, సంపదలకు అదృష్టాలు కారణాలు కానీ ప్రయత్నాలు మాత్రం కావు. భాగ్యాన్ని నా ఉద్యమ భూతిహేతవ, నా ఉద్యమా భూతిహేతవ. అదృష్టాలు కారణాలు కానీ ప్రయత్నాలు మాత్రం కావు. అందుకని చెప్పి ఇది ఈ శ్లోకాన్ని మనం వేరే విధంగా అర్థం చేసుకోకూడదు. అంటే ఏమిటి? మనం ప్రయత్నం ఎంత చేసినా కూడా అదృష్టం ఉంటేనే వస్తుంది అంటే అది ఒక భావనగా ఉంచుకోవాలి. అంతేగాని మన ఆచరణలో మాత్రము మన ప్రయత్నాన్ని జరుగుతూనే ఉండాలి. ఇందాక చెప్పినట్లుగా మన ప్రయత్న లోపం ఉండకూడదు. తరువాత దానికి తోడుగా అదృష్టం కూడా కలిసి రావాలన్నమాట. అది అనేక సందర్భాల్లో మన జీవితాల్లో ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ దురదృష్టవశాత్తు ఏదో ఒక చిన్న లోపం వల్ల మనం అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేక, అనుకున్నటువంటి పురోగతి సాధించలేకుండా చింతిస్తూ ఉంటాం అన్నమాట. చివరికి అయ్యో అది అవలేదే, ఎంత కష్టపడ్డాను కదా, ఏమిటి అయినా కూడా ఈ చింతనతో మనని దహించి వేస్తుంది. చింతన అనేది దహించి వేస్తుంటుంది జీవితాంతం కూడా. అందుకనే మనం ఏది సాధించగలిగామో దానితో తృప్తిపడి, సాధించలేని దానిని భగవంతుడికి అర్పించాలి. సాధించని ఎలా అర్పిస్తామని భగవంతుడికి? నీవే కదా నాకు చేయలేదు కాబట్టి నువ్వే పెట్టుకోవాలి, నా దగ్గరికి రాలేదు కదా, ఆ విజయం నాది పొందలేదు,
కాబట్టి ఆ విజయం నీ ఖాతాలోనే పెట్టుకో. నీకు ఎప్పుడో మనసు మారినప్పుడు నాకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. ట్రాన్స్ఫర్ అనమాట ఇవన్నీ. అంతవరకు నువ్వే పెట్టుకో. నీకు ఎప్పుడు నా బుద్ధి పుట్టిందో అప్పుడు నా ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసే, ఏ పేటిఎం ద్వారానో గూగుల్ పే ద్వారా అని చెప్పి మన భగవంతుడు నమస్కారం పెట్టాలన్నమాట. ప్రస్తుతానికి నీ అనుగ్రహ పాత్ర కాలేకపోయాను, అని అనుగ్రహం వచ్చినప్పుడు నువ్వు నాకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి రోజు ప్రార్థిస్తూ ఉండాలన్నమాట. సర్వయేవ మహాభాగ మహత్వం ప్రతి సౌద్యమ తథాపి పుంసాం భాగ్యాన్ని నా ఉద్యమాభూతి హేతవ. నా ఉద్యమాభూతి హేతవ. నా ఉద్యమ అంటే ఏమిటి? ప్రయత్నం లేనటువంటి అన్నట్టు మానవ సంపదలకు అదృష్టాలు కారణాలు, కానీ ప్రయత్నాలు మాత్రము కావు. భాగ్యాన్ని నా ఉద్యమాభూతి హేతవ. నా ఉద్యమ అంటే ఏమిటి? నా ఉద్యమం అంటే ప్రయత్నం లేదని కాదండి. భాగ్యాన్ని నా ఉద్యమాభూతి హేతవ. భాగ్యాన్ని తథాపి పుంసాం భాగ్యాన్ని అంటే మానవుల సంపదలకు అదృష్టాలు కారణాలు, కానీ ప్రయత్నాలు మాత్రము కావు. ఇది పూర్తిగా మనం విరుద్ధంగా అర్థం చేసుకోకూడదండి. అంటే మన ప్రయత్నం చేయకుండా కూడా మన అదృష్టం ఉంటే వస్తుంది, లేకుంటే లేదు అనేటువంటి ఆలోచన పెట్టుకోకూడదు అనమాట ఈ శ్లోకాల్లో. జడానాం అవివేకానాం అసూరాణం అపి ప్రభో భాగ్య భోజ్యాని రాజ్యాన్ని సంతి అనీతిమతామపి ఇంకా చెప్తున్నాను అనమాట. ఏమని? ఈ సంపదలని అనీతివంతులు జడానాం అవివేకానాం అప్రయత్నాలు అంటే పుణ్యాలు లేకపోయినా కొందరికి రాజ్యాదులు కనిపించదందువల్ల చెప్తున్నాడు ఏమని? జడానాం అని అంటే అనుద్యమానాం, ప్రయత్నం చేయని వారికి. జడానాం అవివేకానాం అసూరాణం అపి ప్రభో. అంటే జడానం అంటే ఏమిటి? అనుద్యమానం అని అర్థం. అంటే ప్రయత్నం చేయని వారికి, నష్టానష్టం గురించి వివేకం లేని వారికి రాజ్యాలు ఉన్నవి. ఇంకా చూడండి, అంటే ప్రయత్నం చేయని వాడు అంటే సత్మార్గంలో ప్రయత్నం చేయడం. ఉదాహరణకి మన రాజకీయ నాయకులు ఇదంతా 4 గోడల మధ్య ఒక్కసారి ఎలక్షన్లో నిలబడి గెలిస్తే మళ్ళా తిరిగి ఎలక్షన్లు వచ్చే లోపు వారు ఎంతగా సంపాదిస్తారు. అనీతివంతులు, కానీ వాళ్ళ దగ్గర సంపద చేరుతుంది. అదే విషయం ఇక్కడ చెప్తున్నాను అనమాట. అవివేకులు, శౌర్యం లేని పిరికి వారికి అది కూడా జడానాం అంటే జడులకు, అవివేకులకు అవివేకానాం, అసూరాణం సూర్యులు అంటే శౌర్యం ఉన్నటువంటి వారు, అసూరాణం అంటే శౌర్యం లేని పిరికి వారికి అపి ప్రభో నీతి లేని వారికి కూడా భాగ్య భోజ్యాని రాజ్యాన్ని అంటే రాజ్యాలు పూర్వకృత కర్మకు సంబంధించిన అదృష్టం వల్ల భోగ్యాలు అవుతున్నాయి. సంతి అనీతిమతామపి అనీతిమతాం అంటే నీతి లేని వారికి కూడా, శౌర్యం లేని పిరికి వారికి, జడులకు, అవివేకులకు కూడా భాగ్య భోజ్యాని అంటే భోగ్యాలన్నీ కూడా భోగ్యాలు అవుతున్నాయి. భాగ్య భోజ్యాని రాజ్యాన్ని సంతి అనీతిమతామపి. ఇది ఎలాగా? దానికే పూర్వకృత కర్మకు సంబంధించినటువంటి అదృష్టం వల్ల భోగ్యాలు అవుతున్నాయి. కాబట్టి కొంతవరకు మనం చూస్తూనే ఉంటాం సంఘంలో అసలు ఏముండదండి, ఏముండదు వాళ్ళ దగ్గర, చిల్లి గవ్వ ఉండదు, విద్య లేదు, ఏమీ లేదు. అయినా కూడా మీరు ఎక్కడో పోయి 10 సంవత్సరాలతో వచ్చి చూశారనుకోండి, ఆ ఊరికే పెద్ద అయిపోయి ఉంటారు. ఊరికే పెద్ద అయిపోయి ఆ ఊరు జనాన్ని శాసించే స్థాయికి ఎదిగి ఉంటారు కొంతకాలం అయిన తర్వాత మీరు వచ్చి చూస్తే. కానీ మీరు ఏదో విద్య నేర్చుకొని ఒక ఉద్యోగం చేస్తూ ఎక్కడో ఉంటారనమాట. మళ్ళా మూలాలకు వచ్చిన రోజు చూస్తే వీడు ఇక్కడే ఉండి ఎటువంటి అవివేకి అయినా కూడా, ఎటువంటి శౌర్యం లేనటువంటి పిరికివాడైనా కూడా, నీతి లేని వారికి కూడా రాజ్యాలు పొందుతారన్నమాట. అది ఎలా సాధ్యం అంటే పూర్వకృత కర్మకు సంబంధించినటువంటి అదృష్టం వల్ల భోగ్యాలు అవుతుంది. తస్మాత్ యతేత పుణ్యేషు ఇచ్చేన్ మహతీం శ్రియం యతితవ్యం సమత్వే చ నిర్వాణమపి చ ఉచ్యత. కాబట్టి గొప్పదైన సంపద కావాలనుకునేటువంటి వాడు, ఇచ్చేన్ మహతీం శ్రియం
మహతీం శ్రియం. మహతీం అంటే ఏమిటి? చాలా గొప్పది అనమాట. తస్మాత్ యచేత, యచేత, తస్మాత్ యతేత, సారీ, పుణ్యేషు ఇచ్చేని మహతీం శ్రియం. కాబట్టి సంపద కావాలనుకునేవాడు పుణ్యకర్మలు ఆచరించడానికే ప్రయత్నించాలి. యతితవ్యం సమత్వేచ నిర్వాణమపి చ ఇచ్చత. అంతేకాదు మోక్షం కావాలనుకునేవాడు నిర్వాణం అపి ఇచ్చత అంటే కోరుకునేటువంటి వాడు సమత్వం కోసమై యత్నించాలన్నమాట. అంటే ప్రభు జడులు అంటే ఎడ్డి వాళ్ళు, అవివేకులు, సురలు కాని వాళ్ళు, నీతివంతులు కాని వారికి కూడా భోజ్యములు రాజ్యాలు ఉన్నవి అన్నమాట. వారు అనుభవించుతున్నారు కదా కూడా. అందువల్ల గొప్పదైన తరిగిపోని సంపదను కోరుకునేవారు పుణ్యకర్మములు ఆచరించుటకై ప్రయత్నాలు చేయాలి. అంతేకాకుండా నిర్వాణ సుఖమును కోరుకునేవాడు సర్వభూతముల యందును సమత్వ దృష్టిని సాధించుకునేందుకు ప్రయత్నం చేయాలి అన్నమాట. దేవా మనుష్యా పశవ పక్షి వృక్ష సరీసృపా రూపమేతద్ అనంతస్య విష్ణో భిన్నమివ స్థితం. విష్ణోహ భిన్నం ఇవ స్థితం. స్థితం అంటే కనబడుతుంది అర్థం. ఎలా కనబడుతుంది? విష్ణోహ భిన్నం ఇవ అంటే విష్ణువు కన్నా వేరుగా ఉన్నట్టు కనబడుతుంది. ఏమిటి? దేవాహ మనుష్యాహ పశవః పక్షి వృక్ష సరీసృపాః. దేవతలు మనుష్యులు. దేవాహ మనుష్యాహ, పశవః అంటే పశువులు, పక్షి అంటే పక్షులు, వృక్షాలు, సరీసృపాః. సరీసృప అంటే సర్పాలు అనమాట. సరీసృపాలు అంటే సర్పాలు. అన్నీ ఆ అనంతుని రూపమేతద్ అనంతస్య. అతని యొక్క రూపమే, అనంతుని రూపమే విష్ణువు కన్నా వేరుగా ఉన్నట్లు కనబడుతుంది. అన్నీ కూడా ఆయన రూపాలే. కానీ రూపమేతద్ అనంతస్య, రూపమేతద్ అనంతస్య, అనంతుడు అంటే విష్ణు అన్నమాట. అతని యొక్క రూపముగా విశ్వరూపుడు కాదే కదా. కాబట్టి ఆత్మవత్ విష్ణు యతో అయం విశ్వరూప దృక్. కాబట్టి రూపమేతద్ అనంతస్య విష్ణోః భిన్నమివ స్థితం. విష్ణోః భిన్నం ఇవ అంటే వేరుగా కనబడుతుంటుంది అన్నమాట. కానీ ఇవన్నీ కూడా విష్ణువు కన్నా వేరుగా కనబడుతుంది. కానీ అతని యొక్క రూపములే. ఏతత్ విజానత స భగవాన్ అనాది పరమేశ్వర ప్రసీదత్యచ్యుత తస్మిన్ ప్రసీదతి అచ్యుత తస్మిన్ ప్రసన్నే క్లేశ సంశయ. క్లేశ సంశయం అంటే ఏమిటి? సంశయం అంటే తొలగిపోవడం అన్నమాట, నశించిపోవడం. ఏమిటి? క్లేశ సంశయ. క్లేశం అంటే కష్టాలు అనమాట. కాబట్టి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఎవరికి? ఏతద్విజానత సర్వం. ఈ సంగతి తెలిసిన వాడు స్థావర జంగమాత్మకమైన చరాచర జగత్తునంతా స్థావర జంగమం ద్రష్టవ్యం ఆత్మవత్. ఆత్మ అంటే ఏమిటి? తనను వలె. చరాచర జగత్తునంతా కూడా అంతర్యామి అయిన ఆత్మలా చూడాలన్నమాట. ద్రష్టవ్యం ఆత్మవత్ విష్ణోః యతో అయం విశ్వరూప. ఎందువల్ల అనగా, యతో అంటే ఎందువల్ల అనగా, ఈ విష్ణువు విష్ణు రూపుడు కదా. అందువల్ల అటువంటి సమత్వ భావంతోనే దేవా మనుష్య పశవ పక్షి వృక్ష సరీరూప రూపమేతద్ అనంతస్య విష్ణోర్భిన్నమివ స్థితం. ఏతద్ విజానత సర్వం. విజానత అంటే తెలుసుకున్నటువంటి. అంటే ఏమిటి? సమత్వ దృష్టితో నిర్వాణమును చెబుతున్నాడు అనమాట. దేవా అని 3 శ్లోకాలు చెప్తున్నాడు. ద్రష్టవ్యం ఆత్మవత్ విష్ణోః యతో అయం. కాబట్టి ఈ విష్ణువు విశ్వరూపుడు కదా. కాబట్టి ఆయన ఆ విధంగా ఈ సంగతి తెలిసిన వాడు స్థావర జంగమాత్మైన చరాచర జగత్తునంతా కూడా అంతర్యామి అయిన ఆత్మల తన వలె చూడాలన్నమాట. ఈ దేవతలు, మనుషులు, పశువులు, పక్షులు, పాములు అంటే ఇక్కడ పాకే జంతువులని అర్థం అండి. సరీసృపాః అంటే పాకేటువంటి జంతువులు. ఆ విధంగా చెప్పినప్పుడు ప్రసీదతు అచ్యుత తస్మిన్ ప్రసన్నే. ఆ విష్ణు యొక్క రూపాలే ఆ అనంతుడి కన్నా వేరుగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అంతే ఈ విషయాన్ని తెలుసుకున్న వారు స్థావరములు జంగములతో కూడిన జగత్తునంతా తను వల్లనే ప్రీతిపూర్వకంగానే చూడాలి. ఎందువల్లంటే విష్ణువే విశ్వము రూపాన్ని ధరించి ఉన్నాడు కనుక. ఇట్లా తెలుసుకుని ప్రవర్తించినట్లయితే అనాది అంటే మొదలు పుట్టుక లేనివాడు భగవంతుడు పరమేశ్వరుడు అయిన అచ్యుతుడు మనకై దయ చూపిస్తాడు. ఆయన ప్రసన్నుడు అయినట్లయితే మన యొక్క క్లేశము అంటే సంసార రూపంలో ఉన్నది భక్తిగా లేకుండా పోతుందన్నమాట. మన యొక్క క్లేశము అంటే సంసార రూపంలో ఉన్నది బొత్తిగా లేకుండా పోతుంది. ఈ ముచ్చటనంతా కూడా విన్న హిరణ్యకశిపుడు
తన సింహాసనం నుండి లేచి కోపముతో ప్రహ్లాదుని ఎదపైన బలంగా తన్నాడనమాట. తస్మాత్ యతీత పుణ్యేషు చ ఇచ్చేత్ మహతీం శ్రియం యతితవ్యం సమత్వేచ నిర్వాణమపి చ ఇచ్యత దేవా మనుష్యా ప్రథమ పచ్చివృక్ష సరీసృపాః రూపమేతదనంతశ్చ విష్ణోః భిన్నమివ స్థితం ఏతద్ విజానతా సర్వం జగస్తావర జంగమం ద్రష్టవ్యం ఆత్మవతి విష్ణు యతోయం విశ్వరూపదృ ఏవం జ్ఞాతే స భగవాన్ అనాదిః పరమేశ్వరః ప్రసీదత్యచ్యుతస్తస్మిన్ ప్రసన్నే క్లేశ సంశయః. ఇట్లు తెలిసిన వారి యందు ఆ భగవంతుడైన అనాది అయిన పరమేశ్వరుడైన అచ్యుతుడు ప్రసన్నుడు కాగలడు. ఆయన ప్రసన్నుడైతే సమస్త క్లేశాలు నశిస్తాయి. ప్రసీదత అచ్యుత తస్మిన్ ప్రసన్నే క్లేశ సంశయః. ఆయన ప్రసన్నుడైతే సమస్త క్లేశాలు కూడా నశిస్తాయి అని ప్రహ్లాదుడు వచించాడనమాట. అన్యదా సకలో ఏతత్ శ్రుత్వా తు కోపేన సముత్థాయ వరాసనాత్ హిరణ్యకశిపుః పుత్రం పదావక్షసి అతాడయత్. పదావక్షసి అతాడయత్ ఈ రీతిగా పలికిన కుమారుని వచనాలు విని కోపంతో మండిపడి హిరణ్యకశిపుడు ఉన్నతాసనం నుండి ఒక్కవుతున్న లేచి కొడుకును కాలితో గుండెలపై కొట్టాడట. వచ్చసి అతాడయత్, అతాడైతే కొట్టాడని అర్థం అంట. కాబట్టి ఓ బలుడా నా మాటను వెంటనే ఉవాచ చ కోపేన, జగత్తును మొత్తాన్ని కోపంతో చంప తలుచుకున్న వాడి వలె ఓర్పు లేనివాడు ప్రహ్లాదుని లేత చేతిని తన చేతితో నలుపు ఈ విధంగా పలికాడు. ఏతశ్రుత్వాతు కోపేన సముత్థాయ వరాసనాత్ హిరణ్యకశిపుః పుత్రం పదా వచ్చసి అతాడయత్. ఉవాచ చ స కోపేన సామర్థ ప్రజ్వలి సామర్షః స అమర్షః ప్రజ్వలన్ ఇవ నిష్పిప్య పాణినా పాణిం. పాణి అంటే చెయ్యండి. పాణినా పాణిం అంటే మనకి ఎప్పుడన్నా కోపం వస్తే కొంతమంది అలా చేసి కోపం వచ్చినప్పుడు ఈ రెండు అరచేతుల్ని ఇలా ఒకదాంట్లో జొప్పి ఆ వేళ్ల సందులో ఇలా అంటుంటాం అనమాట. అంటే మన శరీరంలో ఎక్కడో ఉన్నటువంటి బీపీ కాస్త ఈ చేతుల ద్వారా బయటికి తరిమేయాలన్నమాట. ఆ కోపం వచ్చిన అలా ఉంటా. నిష్పిప్య పాణినా పాణిం అంటే చేత్తో ఇంకో చేయిని నలిపివేస్తూ హంతు కామో జగత్యత. ఎలాగున్నాడు ఆయన? హంతు కామో అంటే జగత్ సంహారానికి సిద్ధపడినట్లుగా మండిపడుతూ ఇలా అన్నాడు. ఉవాచిత స కోపేన స అమర్ష ప్రజ్వలన్ నివ నిష్పిప్య పాణినా పాణిం హంతు కామో జగత్ యథ. హంతు కామో అంటే కోరిక ఉన్నటువంటి. ఏమి కోరిక? హంతు కామో అంటే ఈ జగత్తునంతా కూడా మొత్తాన్ని కోపంతో సంపదలుచుకున్నటువంటి వాడి వలె ఓర్పు లేని వాడై ప్రహ్లాదుని లేత చేతిని తన చేతితో నలుపుతూ ఈ విధంగా పలికాడనట. అన్యదా సకలో లోకాత్తదా దైతైవ సాధవ అన్నాస్యంతి మూఢస్య మమదస్య దురాత్మనః. మీరలా చేయలేకపోతే సకల లోకాలు అన్యదా సకలో లోకస్తదా దైతేయ దానవాహ సమస్త దైత్య దానవులు ఈ దురాత్ముడైనట్టి మూఢుని మతాన్నే అనుసరిస్తారు. అనునాయంతి మూఢస్య మతమస్య దురాత్మనః. కాబట్టి అన్యదా సకలో లోకా తథా దైతేయ దానవాహ. మీరు అలా చేయకపోతే నవలోకాలు సమస్త దైత్య దానవులు ఈ దురాత్ముడైనటువంటి మూఢుని మతాన్నే అనుసరిస్తారు. అనునాస్యంతి మూఢస్య మతం అస్య దురాత్మనః. బహుశో వారితో అస్మాభిః అయం పాపత్తదా అపరైః స్తుతిం కరోతి దుష్టానాం ఉపకారకః అంటే బహువిధాల మనం వారించి చూచాము. బహుశో వారితో అస్మాభి అంటే మా చేత, బహుశో వారితో అంటే ఏమిటి? చాలా నివారించి చూచామన్నమాట. ఇది బహువిధాలా కూడా. అయినా ఈ పాపాత్ముడు వరులకు ప్రీతి గొలిపే శత్రు స్తోత్రమే చేస్తున్నాడు. ఇటువంటి దుష్టులను ముట్టు పెట్టడమే స్తుతిం కరోతి దుష్టానాం వధ ఏవ ఉపకారక. ఇక మనకి వేరే మార్గం లేదు, ఇతన్ని చంపడమే గొప్ప మార్గం అన్నమాట.
కాబట్టి ఈ పాపాత్ముడు పరులకు ప్రీతి కొలిపే శత్రు స్తోత్రము చేస్తున్నాడు. అటువంటి దుష్టులను ముట్టబెట్టడమే మనకి ఉపకారం అవుతుంది అని ఆజ్ఞాపించాడు. బహుశో వారితో అస్మాది అయం ప్రాప్తదా పరై స్తుతిం కరోతి దుష్టానాం వధయేవ ఉపకారక. కాబట్టి దుష్టులను మట్టుబెట్టడమే మనకు ఉపకారం అవుతుందని చెప్పి ఆజ్ఞాపించారు. తతః ఏ సత్వరా దైత్యాః తం నాగబంధనైః భర్తుః ఆజ్ఞం పురస్కృత్య శిక్షుః సలిల ఆశయే. సలిల అంటే నీరండి, సలిల ఆశయం అంటే సముద్రం అనమాట. సముద్రంలోనికి విసిరేశాడు అతన్ని. శిక్షిపుః అంటే విసిరేశాడు అనమాట. ఎలాగ అది కూడా వద్వాతం నాగబంధనైః, వాడ వీటిని నాగపాశములతో బిర్రుగా కట్టి మహార్ణవములో పడవేయండి, ఆలస్యం చెయ్యవద్దు. లేనిచో సమస్త లోకాలు కూడా భక్తుల స్తుతిం కరోతి దుష్టానాం వధయేవో ఉపకారక అంటే ఉపకారం చేసేది అంటే మంచి చేసేది. ఏమిటి? వధయేవ, చంపడం ఒకటే మేలు కలుగుతున్నాడు. కాబట్టి అతన్ని మనకు ఉపకారం అవుతుంది. కాబట్టి నీటిలో వేసేవని. బహుశో వారితో అస్మాభిహయం పాప తదా అపరై స్తుతిం కరోతి దుష్టానాం వధయేవ ఉపకారక. మరి ఆ తర్వాత ఏం జరిగింది ఏంటనే విషయాలు మనం రేపు కలుసుకున్నప్పుడు చెప్పుకుందామండి. బట్ ఈ రోజుకి ఇంతవరకు నిలిపి మనం మంగళం పాడుతున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సత్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः. ఉదనాः సదనాः సन्तు జీవంతు కరదాः శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ సమర్పయామి. యదక్షరపృష్టం మాత్రాహీనం చేత్ భవేత్ సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ కాబట్టి మనం ఇంతటితో ఈరోజు పాట ముగిద్దాము. రేపు కలుసుకున్నప్పుడు ఈ మిగిలిన శ్లోకాలు చెప్పుకొని ఈ యొక్క అధ్యాయాన్ని అనేకంగా మనం పూర్తి చేసుకోగలగవచ్చు. రేపు 80